బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ, నీలో ఒక కమల్ హాసన్, రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే, అలాంటి కంటెంట్ తోటి మనవాళ్ళు వస్తే గనక ఎందుకు చేయను? చేసే కెపాసిటీ ఉంది, చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది. రావాలి. అంటే నువ్వు చేయలేనిది చూడనిది ఏమి లేదు అని అన్నప్పుడు, నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక 'డంగల్', ఒక 'చెక్ దే' వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కథ నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్టర్లు వస్తేనే కదా మనకి ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటివి వచ్చినప్పుడు సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో 'దంగల్' తీసుకుందాం. అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డలు వాళ్ళు, వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తది, పిండేస్తది. అండ్ ఈ నీ సినిమా ఈ 'పెద్ది' వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్‌నెస్‌ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వాలకైతేనేమి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి అందరికీ ఒక అవేర్‌నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఆహ్, గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్సు, మట్టి మనుషుల కథ ఇది. అందునే ఎక్కువ లాంజివిటీ ఉంటుంది. దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది. చరణ్ పొందాడు. కాబట్టే ఆ అవకాశం వచ్చింది కాబట్టే కొంతమంది చరణ్ అంటున్నారు. ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది. ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సొస్తుంది. చాలా చేసేవారు చరణ్. లవ్ యూ. ఒక గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంలో కథల్లో ఆఫ్‌కోర్స్ మీ గురువుగారు సుకుమార్ పెట్టింది పేరు. సుకుమార్ సినిమా రంగస్థలం గానీ, ఇప్పుడు ఈ సినిమా ఇది చూసినప్పుడు నాకు ఆఫ్‌కోర్స్ నిన్న మొన్న చనిపోయారు, దివంగతులయ్యారు. భారతిరాజా గారు. కొద్ది రోజుల క్రితం నేను భారతిరాజా గారు కూడా ఈ 'బుచ్చి', 'సుకుమార్' లాగానే ఆలోచిస్తారాయన. '16 వయదునిల' దగ్గర నుంచి 'మొదలు మర్యాద' గాని ఇలాంటి సినిమాలన్నీ, నా 'ఆరాధన' సినిమా ఇవన్నీ కూడా చూసాను. నేను వాటి డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ 2 డేస్‌లోనే నిన్న మొన్న ఆయన చనిపోయారని తెలిసిన ఇది డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మనస్ఫూర్తిగా మనం ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే అలాంటి సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అదే రొమాంటిక్ సినిమాలు అవని, లేకపోతే డ్రామా అవని, ఫ్యామిలీ డ్రామా అవని అండ్ వెరీ గుడ్ ఆయన. ఆయన గ్రౌండెడ్. అలాగా మళ్ళీ సుకుమార్ గారు, మీరు మన తెలుగులో అంత గ్రౌండెడ్ ఫిల్మ్స్ తీస్తుంటారు. మరి మీ ఆలోచన అవి గాని రస్టిక్‌గా ఉంటాయి. రూరల్‌గా ఉంటాయి. గ్రామీణానికి సంబంధించినవి ఉంటాయి. అట్లాగా ఆయన ఆహ్, ఈ ఈ ఈ ఇందులో మనస్ఫూర్తిగా నేను ఇలాంటి ఒక శిష్యుడికి ఇన్‌స్పైర్ చేసి ఇలాంటి మంచి కథ ఎన్నుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక కథకుడుగా, ఒక డైరెక్టర్‌గా నువ్వు